కానీ నాకు అర్థమవుతా ఉంది ఏంటంటే రాజమహేంద్రవరం చాలా ప్రాముఖ్యత కలిగినది, హాస్పిటల్ చాలా పెద్దది, రోజు 1000 మంది ఓపీ చేసే హాస్పిటల్. సిబ్బంది గత 5 సంవత్సరాలు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు, పట్టించుకునే పరిస్థితులు లేవు. వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది అధ్యక్ష. దీనికోసమని ఎవ్రీ 15 days హాస్పిటల్కి వెళ్ళి వెరిఫై చేస్తూ ఉంటే, వాస్తవాలు చూస్తూ ఉంటే మనకే చాలా బాధగా ఉంది. గౌరవ మంత్రి గారు ఇప్పటికే ఒకసారి సమీక్ష చేశారు. సమీక్ష చేయడం వల్ల గత 5 సంవత్సరాలు జరిగిన నష్టాన్ని 5 నెలల్లో చాలా మట్టుకు సరి చేయగలిగాం. ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని మేజర్ డిపార్ట్మెంట్స్లో హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ లేని పరిస్థితి, ఫుల్లీ ఎక్విప్డ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. రాజమహేంద్రవరంలో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, బట్ స్టిల్ ఇంకా కాకినాడకి రెఫర్ చేస్తారు అధ్యక్ష. ఒక్క నిమిషం, ఏమంటే కొంచెం మీరు డిసిప్లిన్ పాటించాలి. ఒక గుంపుగా చేరిపోయారు, అక్కడ గుంపులు వద్దు. కంటిన్యూ. ఎక్విప్మెంట్స్ అంతా ఉంటాయి, అయినా కూడా కాకినాడకి రెఫర్ చేసే పరిస్థితులు. కారణం ఏంటంటే నిర్లక్ష్యం, 5 సంవత్సరాల అధికార యంత్రాంగం నిర్లక్ష్యం. మీ ద్వారా మంత్రి గారిని కోరేది ఏమిటంటే, ఇంతలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న హాస్పిటల్లో మనం ఇంకా కేసెస్ కాకినాడ లాంటి సెంటర్స్కి రెఫర్ చేస్తున్నామంటే, 1 డాక్టర్స్ కొరత, 2 అక్కడ ఉన్న వ్యవస్థ నిర్లక్ష్యం. దానిపైన సమీక్షించి రాబోయే రోజులు ఈ పరిస్థితి ఉండకుండా చూడాలన్నది మీ ద్వారా ఆయన కోరుతా ఉన్నాం అధ్యక్ష. అలాగే ఇంకా చాలా ఫండ్స్ రిక్వైర్మెంట్ కూడా ఉంది రాజమహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్కి. ఆ ఫండ్స్ అలొకేషన్ కూడా చేసి ఏ రోగి కూడా వచ్చిన వారు వైద్యం అందలేదన్న బాధ రాకుండా ఉండేందుకు, 1 వచ్చిన వారు సంపూర్ణంగా ఆనందంగా బయటికి వెళ్లే విధంగా కూడా చూడాల్సిన అవసరం ఉందని మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నారు. థ్యాంక్ యూ. యార్లగడ్డ వెంకట్రావు గారు. అధ్యక్ష నమస్కారం. అధ్యక్ష, గత ప్రభుత్వం ఎన్టీ రామారావు గారి పేరు మీద ఉన్న యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ని వైఎస్ రాజశేఖర్ గారి పేరు మీద మార్చింది అందరికీ తెలిసిందే. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సభ పేరు మార్చిన విషయం కూడా సభ్యులందరికీ తెలిసిన అంశమే. కానీ అధ్యక్ష, ఇప్పటికీ నేషనల్ మెడికల్ కమిషన్ వారి వెబ్ పేజ్లో కానీ అన్నింటిలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజ్ అన్నీ ఇంకా డాక్టర్ వైఎస్ఆర్ అనుబంధ కళాశాలనే చూపిస్తున్నాయి అధ్యక్ష. వీటిని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ అనుబంధ కళాశాలను గుర్తించాలని నేషనల్ మెడికల్ కమిషన్కి, అలాగే కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య వైద్య శాఖకి విజ్ఞప్తి సూచించాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. సత్య గారు నోట్ చేసుకోండి సార్, ఆయన చెప్పింది నోట్ చేసుకోండి అంటున్నా, అంతే. దందాలం అశోక్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా ఇరిగేషన్కి సంబంధించినటువంటి సమస్య సభ దృష్టికి తీసుకురావాలన్న ప్రయత్నం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు నదుల అనుసంధానం అనే ఒక ప్రక్రియ తీసుకొచ్చి పెద్ద ఎత్తున జనబలను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అయితే ఎక్కువ శాతం మేజర్ ఇరిగేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మైనర్ ఇరిగేషన్ అనేది కొంచెం కుంటుపడుతున్నటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాలుగా కనీసం కాలువల్లో పూడికలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. ముఖ్యంగా మైనర్ ఇరిగేషన్ చెరువులు ఏవైతే ఉన్నాయో, దాదాపు 100 acres కానీ 200 acres బెడ్ ఏరియా ఉన్నటువంటి మైనర్ ఇరిగేషన్ చెరువుల్లో నరేగా పనులు చేయడానికి అవకాశం లేదు. కాబట్టి అక్కడ మెషిన్స్ పెట్టి డీసిల్టేషన్ చేసే విధంగా, అలాగే నరేగాని అనుసంధానం చేసుకుని అక్కడ ఉన్నటువంటి కాలువలన్నీ కూడా పూడికలు తీసే విధంగా చేస్తే ఖచ్చితంగా అది తక్కువ ఖర్చుతో 1000 ఎకరాల సాగులోకి తీసుకురావడానికి ఒక అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఖచ్చితంగా దాన్ని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఈ విషయాన్ని కూడా పెట్టడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు కూడా మరి దాని మీద కొంత కాన్సన్ట్రేట్ చేయమని మీ ద్వారా మరి గౌరవ మంత్రి వారిని అడుగుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. వేగుళ్ళ జోగేశ్వరరావు గారు లేరా? నమస్కారం అధ్యక్ష. మా మండపేట నియోజకవర్గం నుంచి కానీ, రామచంద్రపురం నియోజకవర్గం నుంచి కానీ రాజమండ్రి ద్వారపునాడు గ్రామాలు వెళ్ళాలంటే, రాజమండ్రి పట్టణం వెళ్ళాలంటే తాపేశ్వరంలో ట్రాఫిక్ జామ్ అయిపోయే, పూర్తిగా జామ్ అయ్యేదండి. దానిపైన ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తాపేశ్వరం బైపాస్ రోడ్ శాంక్షన్ చేసి 22 కోట్లతో
స్థలాన్ని కూడా సేకరించడం జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి గారే శంకుస్థాపన చేశారండి. కానీ ప్రభుత్వం మారిన వెంటనే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేత శంకుస్థాపన చేయబడిన ఆ బైపాస్ రోడ్ పూర్తి చేయకూడదనే తప్పుడు ఆలోచనతో దాన్ని పక్కన పెట్టారు. దాన్ని పూర్తి చేయించాలని, అదేవిధంగా మండపేట పట్టణంలో ట్రాఫిక్ సంస్థ తగ్గించడానికి మారేడుబాక మినీ బైపాస్ రోడ్ శాంక్షన్ చేశారు. దాన్ని కూడా పక్కన పెట్టారు. దాన్ని కూడా వెంటనే పూర్తి చేయించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. శ్రీరామ్ రాజగోపాల్ గారు. బ్రిటిష్ స్టైల్ అనేటువంటి పోలంపల్లి ప్రాజెక్టు రిపేరు పూర్తిగా డ్యామేజ్ అయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు దాని దిగువ భాగంలో బ్రిడ్జి కమ్ బ్యాలెన్స్ రిజర్వాయర్ శంకుస్థాపన చేశారు అధ్యక్ష. ఇప్పటికీ సుమారు 20 సంవత్సరాలు అయినప్పుడు కూడా పూర్తి కాలేదు. పాత బ్రిటిష్ స్టైల్ కట్టినటువంటి ఆనకట్ట ఏదైతే ఉందో దాని ద్వారా సుమారుగా 25,000 ఎకరాలు సాగుతుంది అధ్యక్ష. ఆ బ్రిటిష్ టైలు కట్టినటువంటి ప్రాజెక్టు పూర్తిగా డ్యామేజ్ అయిపోవడం వలన ప్రతి ఏటా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేము మీ ద్వారా ఇరిగేషన్ మంత్రి వారిని అడిగేది, మీరు స్వయంగా వచ్చి పర్యటించి పరిశీలించి కొత్త ప్రాజెక్టు పూర్తి చేయడమా, లేక బ్రిటిష్ స్టైల్లో కట్టేటువంటి ప్రాజెక్టు పూర్తి చేసి సాగునీరు అందించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఆనాడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముత్యాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము వర్చువల్ శంకుస్థాపన చేశారు అధ్యక్ష. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ముత్యాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఆ ముత్యాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము అదేవిధంగా పోలంపల్లి ప్రాజెక్ట్ని మంత్రివర్యులు ప్రత్యేకంగా వచ్చి పర్యటించి ఆ పనులు పూర్తి చేసి మన రైతులకి సాగును అందించాలని మీకు ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. వసంత కృష్ణప్రసాద్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. మొన్న 15వ తారీఖు శుక్రవారం శాసన మండలిలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మైనింగ్ మినిస్టర్ గారు కొల్లు రవీంద్ర గారు అక్కడ ఒక సమాచారం చెప్పారు అధ్యక్ష. అది నా హక్కులకు భంగంగా, అలాగే నా పొరుగుకు భంగంగా నేను భావిస్తా ఉన్నాను. దాని మీద వివరణ కావాలని చెప్పి ఈ సభలో అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మైలవరం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వెలగలేరు, కొత్తూరు, తాడేపల్లి, వేమవరం తదితర గ్రామాల్లో మైనింగ్ జరిగిన దాంట్లో గత శాసనసభ్యుడి ప్రమేయం ఉందని చెప్పి మంత్రి గారు ఒక సభ్యుడి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నాకు ఏ రకమైనటువంటి ప్రమేయం లేదు. రెండు, నా మీద ఏ రకమైనటువంటి ఎంక్వైరీలు జరగలేదు. ఏ విజిలెన్స్ ఎంక్వైరీలు కూడా నా పేరు రాలేదు. కానీ మంత్రి గారు అక్కడ విజిలెన్స్ ఎంక్వైరీ చేశామని చెప్పి చెప్పడం జరిగింది. మంత్రి గారికి అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారా, లేకపోతే మంత్రి గారు పొరపాటు పడి ఆ మాట మాట్లాడారా, ఏం జరిగిందో వివరణ ఇవ్వాలి. ఆ వివరణ మీద అంతేకాకుండా మండలిలో ఏమైతే జరిగిందో అది రికార్డుల నుంచి తొలగించాలి అధ్యక్ష. దయచేసి మంత్రి గారు కూడా సభలోనే ఉన్నారు. నా గౌరవాన్ని, పొరువుని, లేకపోతే కనుక అది ఏం జరిగిందో ఒకవేళ పొరపాటు జరిగిందని కనుక మంత్రి గారు భావిస్తే విచారణకు వేయాలి. ఈ విషయాన్ని మీ ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. వసంత కృష్ణప్రసాద్ గారు, అయితే అక్కడ కూడా మేము ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి, ఎందుకంటే ఆ సభలో జరిగింది ఇక్కడ చెప్పండి, జస్ట్ ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నాను అధ్యక్ష. యాక్చువల్గా ఏంటంటే గ్రావెల్లో ఆ రోజున వచ్చినటువంటి ప్రశ్నలో గ్రావెల్లో అవినీతి జరిగింది, దోపిడీ జరిగిందని చెప్పి సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం జరిగింది అధ్యక్ష. దాంట్లో పోలవరం కెనాల్